రౌండ్ నెంబర్ ఆర్ ఫిగర్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి మేకింగ్ రౌండ్ ఫిగర్. ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి దాన్ని మనం రౌండ్ ఫిగర్‌కి కన్వర్ట్ చేసేసి రాసుకోవాలన్నమాట. లైక్ 10, 20, 30, 100, 300, 500, 200 అలా 1000 ఇలా ఎంత వరకైనా కూడా మనం రౌండ్ ఫిగర్‌కి కౌంట్ చేసేసి రాసుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చూడండి ఇక్కడ నా దగ్గర అయితే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి 345 ఉంది. అంటే కొంచెం పెద్ద నెంబర్స్ తీసుకుంటే మీకు చెప్పడానికి కూడా ఈజీ అవుతుందని చెప్పేసి అయితే నేను పెద్ద నెంబర్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్స్ అన్నిట్లలో మనం చిన్న చిన్న నెంబర్స్ యూజ్ చేసా. చిన్న నెంబర్స్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటది, పెద్ద నెంబర్స్ యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటదని చెప్పేసి మీకైతే ఐడియా రావాలని చెప్పేసి అయితే ఇలా చెప్తున్నాను. ఇక్కడ 678 అయితే ఉంది నా దగ్గర. 345 ప్లస్ 678 అయితే ఉంది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఫిగర్‌కి కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు 345 ఉంది. 345కి నియరెస్ట్ నెంబర్ ఏంటిది? 350. ఓకే. 350 ప్లస్ దీనికి నియరెస్ట్ నెంబర్ అంటే రౌండ్ 0 వచ్చేలాగా రౌండ్ ఫిగర్ ఏమవుతుంది? 380. సో 680. ఓకే. ఇప్పుడు 350, 680 కౌంట్ చేయడం మనకి ఈజీ అవుతుంది. 0, 3, 1, 0. ఓకే. 1030 అది. దీంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ ఫిగర్ చేయడానికి ఎంత యాడ్ చేసాం? ఇక్కడ 5 యాడ్ చేసాం. ఇక్కడైతే 2 యాడ్ చేసాం. 5 + 2 7 అయితే మైనస్ చేసేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ తీసేసుకున్నాం కదా, వేరే అంటే పక్క నుంచి మనం తెచ్చేసుకున్నాం ఇక్కడికి ఈ 2 ప్లేస్లకి తెచ్చేసుకున్నప్పుడు మళ్ళీ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి అయితే మనము మళ్ళీ మైనస్ అయితే చేయాలి. అప్పుడు 1023 అయితే ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. అంతే రౌండ్ ఫిగర్స్కి కన్వర్ట్ చేసేసి రాయడము. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక మెథడ్ అయితే చెప్తాను. యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. నెంబర్ 7 అయితే యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. ఓకే. యాడింగ్ ఈక్వల్ నెంబర్స్. ఇప్పుడు ఈక్వల్ నెంబర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి లైక్ 7 + 7 14. అంటే మనకి ఇప్పుడు 2 టేబుల్ అన్నా లేదంటే 2 టేబుల్ వస్తే దాదాపు అన్నీ చేసేయచ్చు. ఇప్పుడు 8 + 8 16. అంటే ఇట్లా సమ్ ఈక్వల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇటు పక్కన ఈక్వల్ నెంబర్స్ ఉన్నప్పుడైతే ఇలా చేసేసుకోవాలి. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ వచ్చేసి అయితే మనము అంటే ఇప్పుడు ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి ట్రిక్ ఏంటిది అని అంటే ఇప్పుడు ఒక నెంబర్ని ఇంటూ 2 చేసేసుకోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈక్వల్ నెంబర్స్ ఏమున్నా కూడా ఇప్పుడు 126 ఉందనుకోండి, ఇంటూ 2 చేయండి. అంటే 126 + 126 ఉందనుకోండి. ఇప్పుడు అన్నిటిని ప్లస్ చేసే కానీ డైరెక్ట్ ఇంటూ చేసేయండి. 2 6 12, 2 2s 4 5, 2 1s 2, 252 అలా. ఇదైతే ట్రిక్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకొకటి మనము ఎప్పుడైనా కూడా మనం కౌంట్ చేసేటప్పుడు యాడ్ చేసేటప్పుడు మనము రైట్ నుంచి వెళ్ళి లెఫ్ట్కి అయితే కౌంట్ చేసుకుంటూ వస్తాం కదా. అలా కాకుండా మనం లెఫ్ట్ నుంచి వెళ్ళి కూడా కౌంట్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. లెఫ్ట్ టు రైట్ యాడింగ్, లెఫ్ట్ టు రైట్ అడిషన్. ఈ లెఫ్ట్ టు రైట్ అడిషన్ ఎట్లాగంటే ఇప్పుడు చూడండి నా దగ్గర అయితే 234 ఉంది ప్లస్ 145 ఉంది. ఓకే. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా చూడండి, ఇక్కడ ప్లేస్ వాల్యూ ఎంత? 200 + 100, 300 ప్లస్ ఇక్కడ 3 + 2 సారీ 30 + 40 70, 5 + 4 9, 379. ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చేసింది. ఇలా కాకుండా ఇప్పుడు ఇవి రెండు కౌంట్ చేసినప్పుడు మనకు 10 వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా రాయాలి అది కూడా డౌట్ ఉంటుంది కదా. దానికోసం అని చెప్పేసి అయితే ఇంకొకటి అయితే చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ 567, 567. ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఎలా రాయాలి అన్నప్పుడు ఇప్పుడు 500 + 500 1000 అయితే వచ్చేసింది. 60 + 60 120, 7 + 7 14. సింపుల్ అంతే. ఇక్కడ 4 3 1 1 1134 అయితే వచ్చేసింది. ఇలా లెఫ్ట్ టు రైట్ మనం మామూలుగా రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తాం కదా. ఇప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి అయితే చేస్తే మాత్రం ఇలాగైతే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి అయితే చెప్తాను, అయితే ఇంకా ఈజీగా ఉంటుంది మీకైతే.
నెంబర్ 9. 9లో వచ్చేసైతే నేనైతే ఇది స్పెషల్ అని చెప్పేసి అంటాను. స్పెషల్ టెక్నిక్. స్పెషల్ టెక్నిక్ ఫర్ అడిషన్. ఓకేనా, ఫర్ యాడ్. స్పెషల్ టెక్నిక్ ఇదైతే అంటే కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి 9 + 6 ఉందనుకోండి, దీంట్లో నుంచి వెళ్ళి దీనికి 1 ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఏమవుతుంది, 10 + 5 15 అవుతుంది. ఓకేనా, ఇలాగే ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్స్ కూడా తీసుకొని ట్రై చేయండి మీరు. 49 ఉంది +56 ఉందనుకోండి, 49 ఉంది 56 ఉంది. సో వీటిని దీంట్లో నుంచి వెళ్ళి మనం దీంట్లోకి 1 ఇచ్చేయండి, ఇస్తే 50 అవుతుంది. 50 + 55 105. ఇలా ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇదైతే స్పెషల్ అండి, అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి మాత్రం మీరైతే కంపల్సరీగా నేర్చుకోండి అండ్ ఈ పద్ధతిలో చేయడానికైతే ట్రై చేయండి. స్పెషల్ టెక్నిక్ ఫర్ యాడింగ్ అంటే ఇట్లా అడిషన్ చేయడానికైతే ఇది చాలా అంటే చాలా స్పెషల్. అండ్ ఈ లెఫ్ట్ టు రైట్ కూడా ఇది కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఎందుకంటే మనం ప్రతిసారి ఇటు నుంచి వెళ్ళి ఇటు కౌంట్ చేయాలని చెప్పేసి అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే మనం అంటే పెద్దవాళ్ళు కాదండి, నేను చెప్పేది చిన్నపిల్లల కోసం. లేదంటే మనం చెప్తున్నప్పుడు పిల్లలు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు దాదాపు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళైతే పిల్లలైతే చూడరు దాదాపుగా. పిల్లలు చూసే వీడియోస్ అంటే ఏంటని నాకు కూడా తెలుసు బాగా. కొంచెం పెద్దవాళ్ళైతే చూస్తారు ఇవి. ఎందుకంటే చదువు మీద లేదంటే ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వీడియోస్ని అయితే ఫాలో అవుతారు. అండ్ నేను నేనేదో కొత్తగా ట్రై చేసి పెడుతున్నాను, ఎందుకంటే నాకైతే టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ నా ఇంట్లో నాకు 2 కిడ్స్ ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను బయటికి వెళ్ళేసి అయితే టీచింగ్ అయితే చేయలేను కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే నా దగ్గర ఉన్న టాలెంట్ అయితే లేదంటే నా దగ్గర ఉన్న టెక్నిక్స్ అయితే నేనైతే చూపించాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి అయితే ఇలాగైతే చెప్తున్నాను. అందుకని ఈ స్పెషల్ టెక్నిక్ అండ్ ఈ అడిషన్, లెఫ్ట్ టు రైట్ అడిషన్ అయితే మీ పిల్లలకి చెప్పండి, లేదంటే మీరు నేర్చుకోండి. అండ్ నా వీడియోలని అయితే మొత్తం టోటల్గా చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకైతే ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వండి. నేనైతే రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. అండ్ ఇదైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అంటే నాకున్నది ఏదో నేనేదో చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందరికైతే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.